నర్సాపల్లి 15 డివిజన్లో మా బూత్ అధ్యక్షుల సందర్భం ప్లస్ సమక్షంలో కార్యకర్తల సమక్షంలో ఈరోజు పార్టీ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మేము ఈరోజు 15 డివిజన్లో జరుపుకుంటున్నాం. ఇది టోటల్ నిజామాబాద్లో గల్లీ గల్లీన జరుపుకోవాలని మాకు ఆవేశంగా ఆదేశాలు వచ్చినాయి. పార్టీ ఆదేశంగా జరుపుకుంటున్నాం. ఇది మేము పండుగ రూపంలో జరుపుకున్న సందర్భం చాలా సంతోషం ఉంది. పార్టీ ఎప్పుడు ఎదగాలని, పార్టీ ప్రతి కార్యకర్తలు సైనికుడిగా పనిచేయాలనే మా ఉద్దేశాలు ఉన్నాయి. మేము కట్టుకలుసుకునే పని చేసుకొని ఈరోజు పార్టీకి బలోపేతం చేయాలని ఈరోజు గల్లీన ప్రతి గల్లీ డివిజన్ నుంచి చేస్తున్న సందర్భం ఇది. ఈరోజు 15 డివిజన్లు కూడా చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. బూత్ అధ్యక్షులు అందరికీ జై శ్రీరామ్. ఈరోజు 15 డివిజన్ నర్సాపల్లిలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మన రమేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షులు మరియు వివిధ కులాల సంఘం అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. ఈ జెండా ఎగరేయడం అనేది ఒక పండగలాగా జరుపుకున్నాం. ప్రతి డివిజన్లో కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై. ఈరోజు మనం 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈ జెండా ఆవిర్భావాన్ని మనం జెండా ఎగరవేసుకోవడం జరిగింది. ఇది మనకు ఎంతో సంతోషకరమైన విషయం. పెద్ద ఎత్తున మన కుల సభ్యులు, సంఘాల సభ్యులు, కార్యకర్తలు అందరూ రావడం చాలా సంతోషం. ఈ మనం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం అరవింద్ గారిని గెలిపించుకొని అబ్కీ పార్ 400 పార్ అనే నినాదాన్ని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అందరినీ మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం అందరినీ కలుపుకొని మనం ఈ పార్టీలో పార్లమెంట్ ఎలక్షన్లో విజయాన్ని సాధించాలని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను.